హాయ్! వెల్కమ్ టు చందన పవన్ ఫ్రెండ్స్. అండ్ ఈ రోజైతే మనము యూఎక్స్ డిజైనింగ్ అయితే చేయడానికి ఫిగ్మానే ఎందుకు బెస్ట్ టూల్. అంటే చాలా మంది డెవలపర్స్ కానీ లేకపోతే చాలా ప్రాజెక్ట్స్ కానీ మనం రీసెంట్‌గా చూస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిగ్మా నేర్చుకోండి. అట్‌లీస్ట్ ఫిగ్మాలో బేసిక్స్ నేర్చుకోండి. సో మీరైతే కొద్దిగా డిజైనింగ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది మీకు అని చెప్పి ఫిగ్మాని ఎందుకు సజెస్ట్ చేస్తున్నారన్నదైతే ఈరోజైతే డిస్కస్ చేద్దాం అన్నమాట. అండ్ మనమైతే మన డైలీ యూఎక్స్ కోర్స్ అయితే వన్ బై వన్ మనైతే క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా! సో దాంట్లో భాగంగా ఏమంటే ఈరోజు అసలు యూఎక్స్ డిజైనింగ్‌కి, ఫిగ్మాకి సంబంధం ఏంటి? ఎందుకంటే మనం యూజువల్లీ ఫిగ్మాలో ఏం చేస్తామంటే ఆహ్, ఫ్రేమ్స్ గీసుకుంటాం. ఫ్రేమ్స్ గీసుకొని ప్రొటోటైపింగ్ గాని, లేకపోతే విజువల్ డిజైన్స్ గాని, లేకపోతే డిజైన్ సిస్టమ్ క్రియేట్ చేయడం గాని, ఇవన్నీ చేస్తాం. సో దీనికి అసలు యూఎక్స్ డిజైన్‌కి సంబంధం ఏంటి? అదేంటి యూఎక్స్ డిజైన్ అంటే మనం వేరే టూల్స్ అనుకున్నాం గదా! మిరో అని గాని, లేకపోతే మ్యూరల్ బోర్డ్ అని గాని. సో ఇవన్నీ కూడా మనం ఫిగ్మాలో చేయొచ్చనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వి కెన్ డూ డిజైన్ థింకింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ గాని, లేకపోతే క్రియేషన్ వర్క్‌షాప్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఫిగ్మాలో అయితే చేయొచ్చు. బట్ డెడికేటెడ్‌గా చాలా మంది బిజినెస్ టీమ్స్ అయితే మీరో అండ్ మ్యూరల్ బోర్డ్ అయితే వాడుతూ ఉంటాయన్నమాట. సో ఫిగ్మా ఒకటనే కాదు, ఇంకా చాలా టూల్స్ అయితే మనకున్నాయి. మనకైతే అడాబ్ ఎక్స్‌డీ ఉంది, ఇంకా అలానే ఇన్విజన్ ఉంది, స్కెచ్ ఉంది, అలానే మనకి ఎక్స్‌డ్యూట్ ఆర్‌పి ఉంది. ఇవన్నీ కూడా చాలా రకాల టూల్స్ స్పెసిఫిక్ టు సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అన్నమాట. బట్ ఫిగ్మా ఏమంటే వీళ్ళు లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి చాలా రోబస్ట్‌గా అయితే దీన్ని అయితే డెవలప్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో ఇది ఎలా తయారైందంటే ఒక వన్ ప్లేస్ సొల్యూషన్ కింద అయితే మనకైతే తయారైందన్నమాట ఫిగ్మా. సో ఫిగ్మా ఒకటి కనుక మనం జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది. సో మనం ఏమైనా చేయొచ్చు. ఇందులో యూఎక్స్ డిజైనింగ్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫిగ్జామ్ ఉంటుంది. అది కూడా నేనైతే మీకు చూపిస్తాను. అలానే మనకి యూఐ డిజైనింగ్ కి సంబంధించిన కంప్లీట్ అసలు వైర్ ఫ్రేమ్స్ నుంచి ఈవెన్ ప్రోటోటైపింగ్, ఇంటరాక్టివ్ ప్రోటోటైప్స్, అలానే ఇప్పుడు వేరియబుల్ ప్రోటోటైపింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇందులో చేసుకుని మనం ఫైనల్ గా అయితే క్లయింట్ కి అయితే ప్రెజెంట్ అయితే చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనం కనుక ఫిగ్మా కనుక ఓపెన్ చేసామంటే ఈ విధంగా మన లేఅవుట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నారంటే రీసెంట్ ఫైల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రీ వర్షన్ ఫ్రెండ్స్. ఇదేమి పెయిడ్ వర్షన్ అయితే కాదనమాట. సో నేనైతే అందరికీ ఏదైతే యూజ్ అవుతుందో అదైతే మీకు చూపిస్తున్నాను. నా దగ్గర పెయిడ్ వర్షన్ కూడా ఉంది. బట్ విల్ గో దర్ నెక్స్ట్. బట్ ఇదేమంటే అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇదైతే ఇప్పుడైతే మీకు చూపిస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే ఈ ఫ్రీ వర్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనుక మీరు చూసారంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. డిజైన్ ఫైల్ అని చెప్పి, అలాగే ఫిగ్జామ్ బోర్డ్ అని చెప్పి. సో ఈ ఫిగ్జామ్ అనే దాని గురించి మనైతే లేటర్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వీడియో అసలు డిజైనింగ్ కి ఎందుకు ఫిగ్మానే బెస్ట్ అనేది అయితే ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం అనమాట. సో సపోజ్ దాంట్లో వచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు చాలా రోబస్ట్ టూల్స్ అయితే ఉన్నాయి. సో వాటిలోకి ఎందుకుని ఫిగ్మానే మనకైతే ఎందుకనేది ఒక లైవ్ లో అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 8 పాయింట్స్ అయితే నేనైతే క్యారీ అవుట్ చేశాను. సో అవైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. సో మీరు చూసారంటే ఫిగ్మాని ఇది ఒక క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. సో మీరేమి ఈ పర్టికులర్ ఫిగ్మాని డౌన్లోడ్ చేసుకునే వాడాలని ఎక్కడైతే లేదనమాట. సో మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయి గూగుల్కి వెళ్ళి మీరు కనుక ఫిగ్మా అని టైప్ చేస్తారంటే మీకు వచ్చేస్తుంది. ఫిగ్మా అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. సో మీరేమంటే డైరెక్ట్ గా ఫిగ్మా ఓపెన్ చేసి మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకుని డైరెక్ట్ గా అయితే మీరు వాడుకోవచ్చు. దీనికి సాఫ్ట్వేర్ డెస్క్టాప్ కి బేస్డ్ గా దానికి స్పెసిఫిక్ గా ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంది. బట్ మీరైతే అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి అయితే వాడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది ఒక క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రియల్ టైమ్ కొలాబరేషన్. సో నేను ఇప్పుడైతే మీకైతే చూపించడానికి ఒక డిజైన్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తా కొత్తది. సో ఇక్కడ కనుక మీరు చూసారంటే ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, పి అని చెప్పి. ఇక్కడ ఇంకా మనలానే ఇంకా చాలా మంది ఉంటారన్నమాట. సపోజ్ ఈ ఫైల్ కి యాక్సెస్ కనుక వేరే పీపుల్ కూడా ఉందనుకోండి. సో వాళ్ళు కూడా మనకి ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ ఎలా అయితే పవన్ అని చెప్పి పి అని చూపెడుతుందో, ఇంకా వేరే వాళ్ళ యొక్క వాళ్ళ ప్రొఫైల్ నేమ్స్ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. సో వాళ్ళందరూ ఏమంటే ఇక్కడ మనకు ఒక మైక్రోఫోన్ సింబల్ కూడా వస్తుంది, లేకపోతే ఒక హెడ్సెట్ సింబల్ కూడా వస్తుంది అన్నమాట. సో ఏమంటే మనము టీమ్స్ లో ఎలా అయితే కాల్ చేసుకుని మనం అయితే మీటింగ్స్ అవి పెట్టుకుంటామో, ఫిగ్మాలోనే ఎవరెవరైతే ఒక పర్టికులర్ డిజైన్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కొలాబరేట్ అయ్యి మాట్లాడుకుంటూ అట్ ద సేమ్ టైం ఒక డిజైన్ మీద అయితే వర్క్ చేయడానికి అయితే వీలుంటుంది అనమాట. సో కొలాబరేషన్ అనేది ఫిగ్మాలో అయితే చాలా బాగుంటుంది అనమాట, ఈ టూల్ అనేది. సో ఇదొక రీజన్ అనమాట, సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వర్షన్ కంట్రోల్ అనమాట. సపోజ్ మీరు ఏదైనా ఒక డిజైన్ చేశారనుకోండి, లేకపోతే ఇప్పుడు నేను చిన్న చేసి చూపెడతాను మీకు. ఇలా ఒక డిజైన్ చేశారనుకోండి, మీకేమంటే ఈ వర్షన్ కంట్రోల్ అనేది కొద్దిగా హయ్యర్ వర్షన్స్ లో ఉంటుంది, ఫ్రీ వర్షన్ లో రాదన్నమాట యాక్చువల్లీ. ఏమంటే మనకి ఎలా అయితే డెవలప్మెంట్ చేసేటప్పుడు మనం ఎలా అయితే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే యూస్ చేస్తామో, గిట్ హబ్ అలాంటి టూల్స్ యూస్ చేసి, అలానే మనకి ఫిగ్మాలో కూడా వర్షన్స్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడెప్పుడు మనం ఏ చేంజెస్ చేసాము, ఏ వర్షన్ లో ఏ చేంజెస్ చేసాము అనేది మనం ఒకసారి కనుక రివైజ్ చేసుకోవాలనుకుంటే మనం వర్షన్స్ అయితే క్లిక్ చేసి వర్షన్స్ హిస్టరీ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ షో వర్షన్ హిస్టరీ అని ఉంటుంది. ఐఎమ్ సారీ, అది ఫ్రీ వర్షన్ లో కూడా ఉందన్నమాట. సో వర్షన్ హిస్టరీ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అయితే మనకు తెలుస్తుంటుంది ఏ వర్షన్ లో మనం కరెంట్ వర్క్ చేస్తున్నాము, అంతకుముందు ఎన్ని వర్షన్స్ అయ్యాయి అని చెప్పి ఇందులో అయితే మనకు చూపెడుతుంటుంది అనమాట. సో ఇదొక మంచి ఎగ్జాంపుల్ అనమాట, ఏమంటే ఫిగ్మాన్ వాడడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోటోటైపింగ్ అనమాట. సో ప్రోటోటైపింగ్ అనేది మన అందరికీ తెలుసు. ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది అన్నదాన్ని మనం ముందుగానే ఒకసారి
డిజైన్స్ ద్వారానే క్లయింట్‌కి చూపెడతాం అనమాట. ఎలా వర్క్ అవుతుంది, అల్టిమేట్‌గా ఎలా ఉంటుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది గనక చూసుకున్నామంటే, నేనైతే ఒక ఫ్రేమ్ తీసుకుంటాను ఇక్కడ. ఇదొక ఫ్రేమ్. అలానే ఇప్పుడు ఏం చేశాను నేను, ఈ ఫ్రేమ్‌లో గనక నేను ఇక్కడ ఒక ఎక్లిప్స్‌నైతే ఇందులో పెట్టాననమాట. ఇలా పెట్టాను. ఒక ఎక్లిప్స్‌నైతే పెట్టాను ఇక్కడ. సో, ఇప్పుడు ఈ ఫ్రేమ్ వచ్చేసి, ఈ ఎక్లిప్స్ వచ్చేసి దీని లోపల ఉంది ఇప్పుడు. అలానే ఇప్పుడు ఈ దీన్నే ఇంకోసారి కాపీ చేసి పక్కన పెట్టుకొని, దీన్నేమో ఏం చేస్తాను నేను, ఒక ఇలా మారుద్దాం. దీని యొక్క విడ్త్ అయితే పెంచుదాం అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోటోటైపింగ్ అయితే ఇక్కడ చేస్తున్నాం ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్ ఇద్దాం అనమాట. సో, ఇదైతే రన్ చేసి చూద్దాం. మనం ఎలా రన్ అవుతుందో రన్ చేసి చూద్దాం అనమాట. ఇదేమంటే సెపరేట్ విండో అనమాట. సో, మనము డైరెక్ట్‌గా వేరే విండో ఓపెన్ చేయక్కర్లేకుండానే ఈ చిన్న విండోలో కూడా చూసుకోవచ్చు అనమాట. సపోజ్ చూసారా, ఇది మన ఫ్రేమ్ ఇక్కడ ఓపెన్ అయింది. మీకైతే ఎన్లార్జ్ చేసి చూపిస్తాను నేను. సో, ఇక్కడ మనం చూసామంటే ఇది చాలా బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సపోజ్ ఇప్పుడు చూసారా, ఇక్కడైతే ఇక్కడ మనం ఎక్కడైతే పాయింట్ ఇచ్చామో అక్కడ మాత్రమే ఇది హ్యాండ్ కర్సర్ అయితే మనకు చూపెడుతుంది. మిగతా అంతా కూడా ఎక్కడ చూపించట్లేదు. సో, ఇక్కడ క్లిక్ చేశారంటే అది చూసారా మారింది చూసారా. సో, దాని షేప్ అనేది మారిందనమాట. సో, అయితే మనకు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడైతే మనం చాలా సెట్ చేసుకోవచ్చు. స్మార్ట్ యానిమేట్ అని పెట్టామనుకోండి. ఇప్పుడు చూడండి. అది ఎలా మారింది చూసారా. సో, ఈ విధంగా ప్రోటోటైపింగ్ అనేది మనం చేయొచ్చనమాట. ఇది చాలా బేసిక్ వన్ ఇప్పుడు చెప్తున్నాను అందరికి అర్థం అవ్వడానికి. సో, ఈ విధంగా చాలా యానిమేషన్స్ అయితే మనం చేయొచ్చనమాట దీని ద్వారా. ఒక పేజ్ టు పేజ్ యానిమేషన్ మనం చేయొచ్చు. ఫ్లోస్ అన్ని డిఫైన్ చేసుకోవచ్చు ఈ విధంగా. వైర్ ఫ్రేమ్స్ అన్ని కూడా ఒక ఆర్డర్‌లో పెట్టుకొని వాటికైతే ఫ్లోస్ చేయొచ్చు. ఈ విధంగా ప్రోటోటైపింగ్ ఫీచర్ అయితే మనకైతే ఫిగ్మాలో అవైలబుల్‌గా ఉందన్నమాట. సో, ఇదొక చాలా మంచి ఫీచర్ అనమాట ఇందులో. ఇదొక రీజన్ అనమాట. వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ వి నీడ్ టు యూజ్ ఫిగ్మా ఫర్ యూఎక్స్ డిజైనింగ్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ సిస్టమ్ క్రియేట్ చేయడం అనమాట. సో, మనం ఏమంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పేజెస్ కింద ఉన్నాయి చూసారా, ఇలా పేజెస్ మనైతే మల్టిపుల్ పేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత సపోజ్ ఇక్కడ ఒక ఫైల్ పేరు నేను వచ్చేసి డిజైన్ సిస్టమ్ అని పెట్టుకుంటాను. ఇక్కడ డిజైన్ సిస్టమ్ అని నేను క్రియేట్ చేసుకుని, ఇందులో నాకు కావాల్సిన విజువల్ ఎలిమెంట్స్ కానీ, కాంపోనెంట్స్ కానీ, లేకపోతే కలర్ ప్యాలెట్ కానీ, లేకపోతే గ్రిడ్ లేఅవుట్ కానీ, లేకపోతే కాలమ్ లేఅవుట్ కానీ, ఈ విధంగా మనకు కావాల్సిన స్టైలింగ్ గైడ్స్ అంతా కూడా ఈ డిజైన్ సిస్టమ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో, ఇలా మనం చాలా పేజెస్ అయితే క్రియేట్ చేసుకుని అన్నిటి కూడా సెగ్రిగేట్ చేసుకుని అయితే మనం అయితే నీట్ గా వాడుకోవచ్చు అనమాట ఫిగ్మా. సో, డిజైన్ సిస్టమ్ అది కొలాబరేషన్ అంటే డెవలపర్ కి తర్వాత డిజైనర్స్ కి మధ్యలో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఉంటుంది కదా. సో, అదైతే చాలా బాగుంటుంది అన్నమాట ఫిగ్మాలో. సో, ఈ విధంగా అయితే మనం అయితే చాలా నీట్ గా అయితే డిజైన్ సిస్టమ్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట ఫిగ్మాలో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లార్జ్ ప్లగిన్ ఈకో సిస్టమ్ అట. చాలా మందికి ఐడియా ఉండదు ప్లగిన్ అంటే ఏంటంటే. సో, నేను చెప్తాను ప్లగిన్ అంటే ఏంటో. ప్లగిన్ అంటే ఏంటంటే ఇది ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ అనమాట. సో, ఏమంటే అందులో మనకి కొన్ని ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ లేకపోతే ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఈ ప్లగిన్స్ ద్వారా మనకైతే వస్తాయి. సపోజ్ నేను మీకు ఒక ప్లగిన్ చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ప్లగిన్స్ అని చెప్పి వచ్చాయి చూసారా. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని ఓపెన్ చేసి పెట్టా. అలా కాకుండా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే మేనేజ్ ప్లగిన్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఇలా ఒక సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన ప్లగిన్స్ అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ప్లగిన్స్ అంటే ఏంటంటే మనకి కలర్స్ చేంజ్ చేసుకోవడానికి ఉంటాయి, లేకపోతే ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉంటాయి, ఒక టెక్స్ట్ ని ఆల్టర్ చేయడానికి ఉంటాయి, గ్రేడియంట్స్ ని ఆల్టర్ చేయడానికి ఉంటాయి, గ్రేడియంట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉంటాయి. వేరియస్ ప్లగిన్స్ ఉంటాయి. వందల కాదు వేల కొద్ది ప్లగిన్స్ అయితే ఉంటాయి. ఎంత రోబస్ట్ గా ప్లగిన్స్ ని థర్డ్ పార్టీ ప్లగిన్స్ ని ఇంపోర్ట్ చేసుకోగలిగే వేరే ఒక టూల్ అయితే మనకు లేదనమాట. సో, ఫిగ్మాలో అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట వాడడం అంతా కూడా. సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ గా ఏం చేస్తానంటే ఐకాన్స్ కావాలనుకోండి. సపోజ్ ఒక ప్రాజెక్ట్ లో నేనైతే వర్క్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్ కి నాకు ఐకాన్స్ కావాలనుకోండి. నేను ఏం చేస్తానంటే ఐకాన్స్ సెర్చ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని ప్లగిన్స్ వస్తాయి ఇక్కడ. సో, ఇది నేను ఆల్రెడీ బుక్ మార్క్ చేసుకుని, బట్ చూడండి ఇంకా ఎన్ని ప్లగిన్స్ ఉన్నాయి వీటిలో. కొన్ని వందలు ఉంటాయి అనమాట. సో, ఇందులో ఏదన్నా కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి అనమాట. సో, మనం ఫ్రీ అయితే సెలెక్ట్ చేసుకుని దాని అయితే రన్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ ఐకాన్ఫై అని ఉంది చూసారా, ఇది నేను రన్ చేశాను. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే అది రన్ అయ్యి మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో, ఇక్కడ మనం చూసారంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూసారా చాలా డిఫరెంట్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా. సో, ప్రతి ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన ఐకాన్స్ లైబ్రరీస్ అయితే మనకి ఇక్కడ చూపెడుతున్నారు. సపోజ్ మనందరికీ తెలిసిన ఒక మంచి డిజైన్ సిస్టమ్ ఏంటి, బూట్ స్ట్రాప్ ఐకాన్స్ లేకపోతే మెటీరియల్ సింబల్స్, ఏదైనా ఒకటి తీసుకుందాం. ఒకటి అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మెటీరియల్ సింబల్స్ తీసుకుందాం మనం. సో, మెటీరియల్ సింబల్స్ ఉన్న ఐకాన్స్ అన్ని మనకు చూపెడుతుంది అనమాట. సో, ఇందులో మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్లోబల్ సెర్చ్, ఇది వచ్చేసి మనకి ఈ పర్టికులర్ డిజైన్ సిస్టమ్ కి సంబంధించిన ఐకాన్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఈ మెటీరియల్ సిస్టమ్ లో ఐకాన్స్ నచ్చలేదు. సో, నేను ఏం చేస్తానంటే వెనక్కి వచ్చేసి ఇక్కడ నాకు కావాల్సిన ఒక ఐకాన్ ఏం చేస్తానంటే నేను ఒక హోమ్ ఐకాన్ ఉందనుకోండి, హోమ్ ఐకాన్ నొక్కి సెర్చ్ చేస్తాను. సో, ఎన్ని వచ్చాయి ఇక్కడ నాకు చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి ఈ ప్లగిన్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో, ఇందులో నాకు నచ్చిన దాన్ని నేను సపోజ్ ఇది నాకు నచ్చింది, ఈ హోమ్ బటన్ నాకు నచ్చింది, నేను ఏం చేస్తాను దీన్ని ఇలా పట్టుకుని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటాను. సో, ఇక్కడ వచ్చేస్తున్నాం. సో, దీనికి మనము
సైజ్ సెట్ చేసుకోవచ్చు, అన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఈ పర్టికులర్ ప్లగిన్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలానే చాలా రకాల ప్లగిన్స్ ఉంటాయి, వీటన్నిటిని కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద యూజ్ కేసెస్ ఆఫ్ ఫిగ్మా యూజింగ్ యూఎక్స్ అనమాట. సో అనదర్ రీజన్ వచ్చేసి మనకి ఈజీ టూల్ అనమాట. ఇప్పుడు మీరు కనుక చూసారంటే ఈ యొక్క సర్ఫేస్, ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎంత ఈజీగా ఉంది చూడండి. సపోజ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చిన్నగా జస్ట్ 5 minutes లో మీకు అర్థమైపోతుంది చూడండి. ఇక్కడ మెనూ ఉంటుంది, ఇక్కడ వెనక్కి వెళ్ళడానికి ఒక మెనూ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అలానే మనకి ఇక్కడ ఇది చూసారంటే ఇది మూవ్ అని చెప్పి స్కేల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది కర్సర్, ఇది మౌస్ కర్సర్ సంబంధించి మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏమంటే మూవ్ లోనే పెట్టుకుంటాం అనమాట. ఇవి వచ్చేసి ఫ్రేమ్స్ అనమాట. రకరకాల ఫ్రేమ్స్ ఉంటాయి. సపోజ్ మీరు చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మీరు ఎన్ని రకాల ఫ్రేమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మీకు అయితే ఇక్కడ తెలుస్తుంది చూడండి. సపోజ్ డెస్క్టాప్ లో ఇప్పుడు ఓపెన్ లో ఉంది మ్యాక్బుక్ ఎయిర్ కానీ, మ్యాక్బుక్ ప్రో 14 కానీ, మ్యాక్బుక్ ప్రో 16 inch కానీ, డెస్క్టాప్ అని ఇవన్నీ ఉంటాయి అనమాట. అలానే మీరు ఫోన్ కనుక చూసుకుందంటే ఫోన్ లో ఎన్ని రకాల ఆ యొక్క స్క్రీన్ ఫ్రేమ్ సైజెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడండి అనమాట. సో అలానే ఫోన్, అలానే ట్యాబ్లెట్, అలానే మనకు టీవీ, స్మార్ట్ టీవీ, అలానే చాలా రకాల ఎన్ని డివైసెస్ అయితే ఉంటాయి అన్ని డివైసెస్ యొక్క ఫ్రేమ్స్ యొక్క డైమెన్షన్స్ తో మనకైతే ఇస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక డెస్క్టాప్ అప్లికేషన్ డిజైన్ చేస్తాను అనుకోండి, అది ఒక నాకు మామూలు డెస్క్టాప్, ఒక రెగ్యులర్ స్టాండర్డ్ డెస్క్టాప్ అనుకోండి. సో అది క్లిక్ ఆన్ దిస్ డెస్క్టాప్ అనమాట. సో అది ఏం చేస్తుంది, నాకు ఆ పర్టికులర్ డెస్క్టాప్ కి సంబంధించిన ఫ్రేమ్ యొక్క హైట్ అండ్ విడ్త్ ఎంత ఉందో ముందుగానే ప్రీ క్యాలిక్యులేట్ చేసి నాకైతే ఆ ఫ్రేమ్ ఇచ్చేస్తుంది అనమాట. సో నేనైతే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం కానీ ఈ విధంగా చేస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే చాలా రకాల ఫ్రేమ్స్ అయితే మనకి ప్రీ డిఫైన్డ్ గా అందుబాటులో ఉంటాయి ఫిగ్మాలో. సో ఈ విధంగా మనైతే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు షేప్స్ చూడండి, ఇక్కడ సో రెక్టాంగిల్ ఉంటుంది, లైన్ ఉంటుంది, ఇది రెక్టాంగిల్, అలానే లైన్, అలానే మళ్ళా యారో, ఇంకా ఇలా రకరకాల మనకైతే షేప్స్ ఉంటాయి అన్నమాట. వీటిలో స్టార్ కానీ ఆర్ లేకపోతే ఎక్లిప్స్ కానీ, ఇంకా ఇలా రకరకాల షేప్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి మనకు పెన్ టూల్ అంటారు అనమాట. పెన్ టూల్ అంటే మనం ఏమైనా డ్రా చేసుకోవచ్చు అనమాట, వెక్టార్ డయాగ్రామ్. సపోజ్ నేను ఒక టిక్ మార్క్ ఐకాన్ కనుక నేను గీయాలనుకోండి, ఇలా గీస్తాను అనమాట. సో ఈ విధంగా మనం కర్వ్స్ అయితే గీసుకోవచ్చు దీంట్లో. సపోజ్ ఇది ఒక ర్యాండమ్ గా అనమాట. సో ఈ రకంగా మనం అయితే పెన్ టూల్ అయితే యూస్ చేసి మనం అయితే రకరకాలుగా షేప్స్ అయితే మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెన్ టూల్ అయితే మనకు ఉంటుంది. పెన్ టూల్ అనేది చాలా రోబస్ట్ గా అయితే మనకి ఎవరైతే గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తారో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమంటే ఫిగ్మాలో మనకి ఏమంటే అంత ఎక్స్పీరియన్స్ అనేది అంత స్మూత్ గా ఉండదు అనమాట. సో పెన్సిల్ కూడా ఉంటుంది, మనకి ఏదైనా గీసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, అంతా కూడా డ్రాయింగ్ లో ఏదైనా వాడుకోవచ్చు, అలా చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మనం టెక్స్ట్ అనమాట. సపోజ్ మనం టెక్స్ట్ క్లిక్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ ఎలా రాయొచ్చు అనమాట, ఇష్టం వచ్చింది అనమాట. ఈ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలాగా. అలానే మనకి ఇందాక మనం చూసుకున్నాం కదా, మన యొక్క ప్లగిన్స్ కానీ లేకపోతే మనం క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్స్ కానీ లేకపోతే ప్రీ డిఫైన్డ్ గా ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఈ విడ్జెట్ అయితే మనకు వస్తాయి అనమాట. హ్యాండ్ టూల్ అంటే ఇట్లా జరుపుకోవడానికి, ఈ యొక్క ఇంటర్ఫేస్ ని మూవ్ చేయడం అనమాట, అటు ఇటు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కామెంట్ సెక్షన్ అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఈ కామెంట్ ని క్లిక్ చేసి మనం ఎప్పుడైనా ఒక క్లయింట్ కి ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఒక ఫీడ్బ్యాక్ చెప్పారంటే మనం డైరెక్ట్ గా ఈ కామెంట్స్ అన్న దాని మీద క్లిక్ చేసి అక్కడ పెట్టేసి వాళ్ళు చెప్పిన ఒక కామెంట్ అయితే మనం అయితే తీసుకోవడానికి అయితే రెడీగా ఇందులో మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. టైప్ చేసుకుని ఇలా పెట్టుకున్నామంటే ఈ కామెంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో మనం తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకున్నామంటే ఈ విధంగా కనబడుతుంటుంది అనమాట కామెంట్ అనేది. సో దాని మీద మనం ఇలా క్లిక్ చేసి చూసుకోవచ్చు, లేకపోతే ఇలా క్లిక్ చేసుకుంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ప్యానల్ లో కూడా కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా ఇది ఒక మంచి టూల్ అనమాట. సో ఇది ఎంత ఈజీగా ఉందో చూసారు కదా, ఇది ఒక నేర్చుకునే కర్వ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఫిగ్మాకి కంపేర్ టు అదర్ టూల్స్ అనమాట. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఫిగ్మా ఎందుకు నేర్చుకోవాలని చెప్పడానికి అనమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫిగ్మా ఎందుకు నేర్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ప్లాన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవంతా కూడా నేను జస్ట్ ఫ్రీగా చేస్తాను ఇదంతా కూడా. సో నాకు తెలిసి అంత పెద్ద కాంప్లెక్స్ అప్లికేషన్ అయినా సరే మన ఫిగ్మాలోని ఈ ఫ్రీ ప్లాన్ తో అయితే మనం అయితే ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇందులోని ఫీచర్స్ అయితే సరిపోతాయి, ఎందుకంటే మనకు డబ్బులు పెట్టే కొద్ది ఏమవుతుందంటే కొన్ని ఎక్స్ట్రా ఫైల్స్ క్రియేట్ చేసుకోవడానికి, సో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి చెప్తే పెద్ద ఎక్కువ చేంజెస్ అవుతారు. బట్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి వేరియబుల్ ప్రొటోటైపింగ్ అనేది ఒకటి అవైలబుల్ గా వచ్చింది. సో ఈ వేరియబుల్ ప్రొటోటైపింగ్ లో ఉన్న అన్ని ఫీచర్స్ మనకైతే ఫ్రీ ప్లాన్ లో రావు. ఓన్లీ మనం ఏమంటే కొన్ని మాత్రమే చేయగలుగుతాం. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ లోకల్ వేరియబుల్స్ ఉంది కదా, ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మీకు అర్థం అవుతుంది. ఇక్కడ సపోజ్ ఒక మనం ఏమంటే ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత సపోజ్ మీరు చూసి ఉంటారు బ్లాక్ డార్క్ మోడ్ ఆర్ లేకపోతే లైట్ మోడ్ అని చెప్పి, ఇటువంటి మోడ్స్ అయితే మనం ఇందులో క్రియేట్ చేసుకోలేం. సో వాటి గురించి అయితే డీటెయిల్ గా నెక్స్ట్ సెక్షన్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ విధంగా అయితే మనం అయితే ఫిగ్మాని అయితే చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బేసిక్ ప్లాన్ యూజ్ చేసి చాలా వరకు మనం అయితే
డిజైన్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఐదర్ ఇట్ ఈస్ ఏ మొబైల్ అప్లికేషన్ లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ లేకపోతే ట్యాబ్లెట్ అప్లికేషన్, హైబ్రిడ్ అప్లికేషన్ ఏదైనా అవ్వనివ్వండి, మనకైతే బేసిక్ ప్లాన్ అయితే సరిపోతుంది అనమాట ఏం చేయడానికి కానీ సరే. సో ఈ టూల్స్ అనేవి, ఈ ఫీచర్స్ అనేవి వేరే టూల్స్ లో లేవా అంటే, మనకి అడాబ్ ఎక్స్టీ ఉంది, స్కెచ్ ఉంది, లేకపోతే ఇన్విజన్ ఉంది, వీటిలో లేవంటే ఉన్నాయి. బట్ ఏమంటే ఫిగ్మా వాళ్ళు రీసెంట్ గా వాళ్ళు ఏమంటే చాలా ఫ్రీక్వెంట్ గా అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కడెక్కడైతే ఒక్కొక్క టూల్లో ఒక మంచి ఫీచర్ అయితే ఉందో వాటిని అయితే తీసుకొచ్చి ఫిగ్మాలో అయితే ఇంటిగ్రేట్ చేయడం అయితే చూస్తారు అనమాట. సో నాకు తెలిసి ఫిగ్మా అనేది చాలా మంచి టూల్. మీకు ఇది కాకుండా వేరే టూల్స్ ఏమైనా వచ్చినా సరే అది కూడా చాలా బెటర్, ఎందుకంటే అది కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఒకటే ఎప్పుడు నేర్చుకోవాలని ఎప్పుడు చూసుకోండి. సో మల్టిపుల్ టూల్స్ మీద అయితే మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఐ థింక్ మీకు ఒక ఫిగ్మాని ఎందుకు యూస్ చేస్తారు యూఎక్స్ డిజైనింగ్ అని చెప్పి ఆ ఒక అర్థమైతే కొద్దిగా అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే అండ్ నాకు తెలిసి చాలా మంది ఏమంటే ఫిగ్మాకి ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకి ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ గానే ఉండొచ్చు. బట్ నేనేమంటే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద రీసెర్చ్ మెథడాలజీస్ లేకపోతే యూజర్ సెంటర్ డిజైన్ ప్రాసెస్ కానీ ఇవంతా కూడా ఈ ఫిగ్మాని యూస్ చేసి ఈ విధంగా స్క్రీన్ షేర్ చేసి అయితే మీకు అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ అయితే మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పాయింట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.